రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కళ్యాణం. నర్సాపురం అనే గ్రామంలో మాధవరావు సుమిత్ర అనే దంపతులు నివసించేవారు. మాధవరావు భూస్వామి, అలాగే అతనికి కొన్ని ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. మాధవరావు సుమిత్ర దంపతులకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతున్నా సంతానము కలగలేదు. మాధవరావు సుమిత్రలకు దైవభక్తి ఎక్కువే, అలాగే జాతకాల పట్ల వారికి చాలా నమ్మకం. ఏవండి, ఐశ్వర్యం ఉన్న సంతానం లేదు కదా, ఏం చేద్దాం? సంతానం కొరకు తిరగని దేవాలయం లేదు. సుమిత్ర, నువ్వేమీ దిగులు పడకు. ఆ భగవంతుడు కనికరిస్తే ఎంతసేపు? ఒక్కసారి పంతులు గారిని రమ్మనండి. మనకు సంతాన యోగం ఉందో లేదో అతను జాతకం చూసి చెబుతాడు. అలాగే సుమిత్ర, పంతులు గారిని రమ్మంటాను. ఇలా మాధవరావు పంతులు గారికి ఫోన్ చేస్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండి మాధవరావు గారు. పంతులు గారు, మీతో కాస్త మాట్లాడాలి. వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రండి. అలాగేనండి. ఆ రోజు సాయంత్రం పంతులు గారు మాధవరావు ఇంటికి వస్తాడు. పంతులు గారు, మాకు సంతాన యోగం ఉందో లేదో కాస్త జాతకం చూసి చెప్పండి. అలాగేనమ్మా. అప్పుడు పంతులు గారు ఇద్దరి జాతకం చూసి, చూడండి, మీకు సంతానయోగం ఉంది. మీరేమీ దిగులు చెందకండి. ఆ భగవంతునిపై భారం వెయ్యండి. అంతా ఆయనే చూసుకుంటాడు. ఇలా జరుగుతుండగా సుమిత్ర గర్భవతి అవుతుంది. అప్పుడు మాధవరావు చాలా సంతోషిస్తాడు. ఇంట్లో పనివాళ్లు ఉన్నా మాధవరావు సుమిత్రను కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఇలా కొన్ని నెలలు గడిచాక సుమిత్ర పండంటి మగ బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు డాక్టర్ ఇలా అంటుంది, చూడండి, మీ భార్యకు ప్రసవం చాలా కష్టమైంది. అందువల్ల ఆమెకు గర్భసంచి తీసివేయాల్సి వచ్చింది. ఇక మీ భార్యకు తల్లయ్యే యోగం లేదు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్తుంది. సుమిత్ర, అసలు సంతానమే కలగదు అనుకున్నాము. ఆ దేవుడి దయ వల్ల పండంటి మగబిడ్డ పుట్టాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, అది చాలు. సరే అండి, ఏం చేద్దాం? మనకు అబ్బాయి అయినా పుట్టాడు. పిల్లలు లేక ఎంతమంది భార్యాభర్తలు బాధపడుతున్నారు. కనీసం మనకు ఆ భగవంతుడు ఆ బాధ నుండి విముక్తి కలిగించాడు. అది చాలండి. ఇలా సుమిత్ర మాధవరావు తమ బాబుకు హరికృష్ణ అని నామకరణం చేస్తారు. ఇలా జరుగుతుండగా ఒకరోజు మాధవరావు పంతులు గారిని తీసుకుని తన ఇంటికి వస్తాడు. పంతులు గారు, మా అబ్బాయి జాతకం చూడండి. అమ్మా, మీ అబ్బాయి జాతకంలో ఎటువంటి దోషము లేదు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. ఈ మాటలు విన్న మాధవరావు సుమిత్ర చాలా సంతోషిస్తారు. ఇలా మాధవరావు సుమిత్ర బాబును ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక మాధవరావు సుమిత్ర బాబును స్కూల్లో చేర్పిస్తారు. ఇలా కాలచక్ర గమనంలో బాబు పెరిగి పెద్దవాడవుతాడు. నాన్నగారు, నేను పై చదువులకి పట్టణానికి వెళ్తాను. బాబు, మమ్మల్ని నువ్వు వదిలి వెళ్తే మేం బ్రతకలేమయ్యా. అమ్మా, చిన్నప్పటి నుండి మీరు అడిగింది ఏదీ కాదనలేదు. ఇప్పుడు నా కెరియర్ గురించి నాకు ఒక అవగాహన ఉంది. నేను జీవితంలో ఎదగాలనుకుంటున్నాను. తల్లిదండ్రులుగా మీ సహకారం ఎంతో అవసరం. సరే బాబు, జాగ్రత్త. ఇలా హరికృష్ణ పట్టణానికి వెళ్ళి ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. ఇలా ఒకరోజు హరికృష్ణ తన ఇంటికి వస్తాడు. బాబు, నీ చదువు పూర్తయింది కదా, ఇక నువ్వు ఇక్కడే ఉండి మాతో పాటు మన వ్యాపారాలు చూసుకో. లేదండి నాన్నగారు, నేను కొన్ని రోజులు ఉద్యోగం చేస్తాను. బాబు, నువ్వు చెప్పింది కూడా నిజమే. జాగ్రత్త, సమయానికి భోజనం చెయ్యి. అలాగేనమ్మా, వస్తాను. ఇలా హరికృష్ణ పట్టణంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. ఇలా 1 సంవత్సరం తర్వాత, ఏవండి, మన అబ్బాయికి పెళ్లి చేద్దాం. మనకా వయసైపోతుంది. పిల్లాడికి పెళ్లి చేస్తే వారికి పుట్టబోయే సంతానంతో మనకు కాస్త కాలక్షేపం అవుతుంది. అవును సుమిత్ర, నేను కూడా అదే అనుకుంటున్నాను. బాబుకు పెళ్లి చేస్తే ఇక్కడే ఉండి మన ఫ్యాక్టరీలు చూసుకుంటాడు. ఇలా ఒకరోజు మాధవరావు హరికృష్ణకి ఫోన్ చేస్తాడు. బాబు, ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్నగారు. మీరు అమ్మ కులాసాయేనా? కులాసాయే బాబు. చూడు బాబు, మీ అమ్మ నేను నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాం. మాకా వయసు అయిపోతుంది. ఆ ఫ్యాక్టరీ వ్యవహారాలు కూడా నీకే అప్పగిస్తాను. అలాగే నాన్న. ఇలా హరికృష్ణ జాబ్కు రిజైన్ చేసి తన ఇంటికి బయలుదేరుతాడు. కొడుకును చూసిన మాధవరావు సుమిత్ర చాలా సంతోషిస్తారు. ఇలా జరుగుతుండగా సుమిత్ర తమ బంధువుల పెళ్లికి మాధవరావు హరికృష్ణను తీసుకొని వెళ్తుంది. పెళ్లిలో హరికృష్ణ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. పెళ్లి అయిపోయేంత వరకు ఆమెనే చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి గురించి వివరాలు సేకరిస్తాడు. ఇలా మాధవరావు సుమిత్ర హరికృష్ణ పెళ్లి ముగించుకుని ఇంటికి బయలుదేరుతారు.
ఇటు హరికృష్ణ పెళ్లికి వెళ్ళి వచ్చినప్పటి నుండి సరిగ్గా భోజనం చేయక ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఏమండి, మన అబ్బాయిని గమనించారా? వాడు మునిపటిలా లేడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లు ఉంటున్నాడు. సరిగా భోజనం కూడా చెయ్యట్లేదు. ఏమైందండి? సుమిత్ర, నీ కొడుక్కి ఇక పెళ్లి చేయాలి. భార్య అవసరం గుర్తుకొచ్చింది. అవునా? అయితే మన అబ్బాయిని అడుగుదాం. వాడు ఎవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నాడా, లేక సంబంధాలు చూడమంటాడా? సరే సుమిత్ర, నేను ఆ విషయం కనుక్కుంటాలే. చూడు బాబు, మీకు పెళ్లి చేస్తామని చెప్పాము కదా, సంబంధాలు చూడమంటావా? అది నాన్న, అది పర్వాలేదు చెప్పరా. నాన్నగారు, మొన్న పెళ్లికి వెళ్ళాం కదా, అక్కడ ఒక అమ్మాయిని చూశాను. చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి పేరు లావణ్య. డిగ్రీ వరకు చదువుకుంది. అమ్మాయిది మంచి సాంప్రదాయ కుటుంబం. వాళ్ళ నాన్న పేరు భూపతి, వాళ్ళ అమ్మ పేరు సుశీల. సరే బాబు, నేను వాళ్ళ గురించి కనుక్కుంటాలే. ఇలా మాధవరావు పూజారి వద్దకు వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం. చెప్పండి మాధవరావు గారు. పంతులు గారు, మా అబ్బాయి మొన్న పెళ్లిలో పక్క ఊళ్ళో ఉండే భూపతి గారి అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానంటున్నాడు. మీరు ఒక్కసారి ఆ భూపతి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయండి అంటూ అతని వివరాలను పంతులు గారికి ఇస్తాడు. సరేనండి మాధవరావు గారు, నేను భూపతి గారితో మాట్లాడి మీకు కబురు చేస్తాను. ఇలా పంతులు గారు భూపతి ఇంటికి వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం భూపతి గారు. మీరు ఏమీ అనుకోనంటే ఒక చిన్న మాట చెప్పండి పంతులు గారు. మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశానండి. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు. అబ్బాయి చాలా మంచివాడు. స్వతహాగా వ్యాపారం చేస్తున్నాడు. పైగా అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. వాళ్ళది మంచి సాంప్రదాయం గల కుటుంబం. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు. పంతులు గారు, అంత డబ్బున్న వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు అడిగినంత కట్న కానుకలు మేము ఇచ్చుకోలేమండి. భూపతి గారు, వారికి కట్న కానుకలేమీ అవసరం లేదన్నారు. మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయి పెళ్లిలో చూశాడంట. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. అప్పుడు భూపతి ఆలోచించి, సర్లేండి పంతులు గారు, పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేయండి. ఇలా జరుగుతుండగా పంతులు గారు మాధవరావుకు ఫోన్ చేస్తారు. మాధవరావు గారు, భూపతి గారికి మీ సంబంధం నచ్చిందంట. వారు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయమన్నారు. అలాగేనండి పంతులు గారు. పంతులు గారు భూపతి, సుశీలమ్మ, లావణ్యను తీసుకొని మాధవరావు ఇంటికి వస్తాడు. చూడండి మాధవరావు గారు, ఈయన పేరు భూపతి గారు. ఆవిడ గారు ఈయన ధర్మపత్రి సుశీలమ్మ గారు. వాళ్ళ ఏకైక కుమార్తె లావణ్య. మాధవరావు గారు, ఈ కాలం పిల్లలు ఒకరినొకరు తెలుసుకొని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. మీరు ఏమీ అనుకోనంటే మా అమ్మాయి మీ అబ్బాయితో మాట్లాడతానంటుంది. భూపతి గారు, మీరు చెప్పింది నిజమేనండి. ఎలాగూ కలిసి కాపురం చేసేది వాళ్ళిద్దరూ. వాళ్ళు మాట్లాడుకున్నాకే ముందుకెళ్దాం. ఇలా హరికృష్ణ, లావణ్య ఇంటి బయట చెట్టు కిందికి వెళ్తారు. లావణ్య గారు, నేను మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఒకటి మాట్లాడేవాడిని కాదు. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే మీరు నా మనసుకు నచ్చారు. చూడండి, మీకు నాలో ఏం నచ్చింది? ఎవరినైనా ఒక్కసారి చూస్తే వారు ఎటువంటి వారో నేను అంచనా వేయగలను. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ, అనురాగం, నమ్మకం. అంతేకాని డబ్బు ముఖ్యం కాదు. మనిషి ఎంత సంపాదించినా తినేది మాత్రం పిడికెడు మెతుకులే. మనిషికి మంచితనాన్నిచ్చేది సుగుణం. ఏమండి, మీరు జీవితాంతం ఇలాగే ఉంటారా? నన్ను ఎప్పటికీ ప్రేమగా చూసుకుంటారా? మిమ్మల్ని ఒక భార్యగా ప్రేమిస్తాను, తల్లిగా గౌరవిస్తాను, బిడ్డలా గుండెల్లో పెట్టుకుని గారాబంగా చూసుకుంటాను. ఇక నేను ఇంతకు మించి మీతో ఏమీ చెప్పలేను. జీవితంలో నువ్వు నేను వేరు కాదు. ప్రతి విషయం నీతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాను. జీవితంలో ఆఖరి మజిలీ వరకు నీ చేయి వదిలిపెట్టను. ఈ మాటలు విన్న లావణ్య అతన్ని ఇష్టపడి పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇలా హరికృష్ణ, లావణ్యల పెళ్లి జరుగుతుంది. అమ్మా, నేను పట్టణంలో కొత్త ఫ్యాక్టరీ పెడదామనుకుంటున్నాను. మీరు కూడా మాతో రండి. అప్పుడు మాధవరావు, సుమిత్ర తన కొడుకు మాట కాదనలేకపోతారు. ఇలా హరికృష్ణ తన భార్యను తీసుకొని తమ అమ్మా నాన్నలతో పట్టణానికి బయలుదేరుతాడు. కొన్ని నెలలు గడిచాక లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు డాక్టర్ ఇలా అంటుంది, చూడండి, ఆవిడ గర్భసంచి చాలా వీక్గా ఉంది. ఇక ముందు ఆవిడ పిల్లల్ని కనలేదు. ఒకవేళ ఆమె పిల్లల్ని కనాలనుకుంటే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. డాక్టర్ గారు, నాకు బాబు పుట్టాడు. చాలా సంతోషం. ఇంకా పిల్లలు లేకపోయినా పర్వాలేదు. నాకు నా భార్య ముఖ్యం. ఆపరేషన్ చేసేయండి.
డాక్టర్ గారు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పిల్లల్ని కనొచ్చా అండి? మీకు అర్థం అవ్వట్లేదమ్మా. ఆమె శరీరం అందుకు సహకరించేలా లేదు. అమ్మా, నాకు బాబు పుట్టాడు చాలు. కాదు కూడదని మళ్ళీ పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తే నీ కోడలు ప్రాణానికే ప్రమాదం. నీ కోడలు లేకుండా నేను ఉండలేను. ఇలా జరుగుతుండగా బాబుకి ప్రసాద్ అని నామకరణం చేస్తారు. మరునాడు ఉదయం, ఏవండి, మనవడి జాతకం చూపించాలి. ఒకసారి పంతులు గారిని రమ్మనండి. అప్పుడు మాధవరావు పంతులు గారిని ఇంటికి తీసుకువస్తాడు. పంతులు గారు, మా మనవడి జాతకం చూడండి. అప్పుడు పంతులు గారు బాబు జాతకం చూసి, అమ్మా, బాబు జాతకంలో దోషం ఉంది. బాబుకు 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరోసారి జాతకం చూద్దాం. ఈ మాటలు విన్న మాధవరావు సుమిత్రలకు గుండె ఆగినంత పనైపోతుంది. చూడండమ్మా, భయపడాల్సిన అవసరమేమీ లేదు. బాబుకు 8 సంవత్సరాలు వచ్చేసరికి మళ్ళీ ఒకసారి జాతకం చూసి ఆ దోష నివారణ పూజలు చేయిద్దాం. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక బాబు స్కూల్కి వెళ్తాడు. మాధవరావు సుమిత్ర బాబును ఎంతో గారాబంగా పెంచేవారు. చిన్నప్పటి నుండే బాబుకు ఏది కావాలన్నా కొనిచ్చేవారు. ఇలా జరుగుతుండగా బాబుకు 8 సంవత్సరాల వయసు వస్తుంది. అప్పుడు పూజారి ఇంటికి వస్తాడు. అమ్మగారు, పిల్లాడి జాతకంలో దోషం ఉంది. పిల్లాడికి 5 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయితో పెళ్లి జరిపించాలి. పిల్లాడిని అమ్మాయిని కలిపి ఒకే ఇంట్లో 4 సంవత్సరాలు ఉంచాలి. ఆ తర్వాత అమ్మాయిని శాశ్వతంగా అబ్బాయి నుంచి దూరంగా పంపించి వేయాలి. అప్పుడు బాబుకి దోష నివారణ పూర్తవుతుంది. లేదంటే అబ్బాయికి అకాల మరణం సంభవించవచ్చు, లేదా రోగాల బారిన పడవచ్చు. పూజారి గారు, అలాగే చేద్దాం. అప్పుడు అక్కడికి హరికృష్ణ వస్తాడు. ఏంటమ్మా ఇదంతా? 8 ఏళ్ల పిల్లాడికి పెళ్లి చేస్తావా? ఆ పిల్లలిద్దరూ 5 ఏళ్ళు కలిసి ఉండాలా? వాళ్ళని తరువాత విడదీస్తారా? మీకు ఈ జాతకాల పిచ్చేంటమ్మా? వాడు ఆరోగ్యంగానే ఉన్నాడు. మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్ పెట్టకండి. ఏదో పూజలు పునస్కారాలు అంటే జరిపిద్దాం. పిల్లల మనసులో అనవసరమైన ఆలోచనలు రేకెత్తించి వాళ్ళ మనసులను కల్మషం చేయకండి. ఇలా కొన్ని రోజులు గడిచాక బాబుకు జ్వరం వస్తుంది. డాక్టర్ వచ్చి చెకప్ చేసి మందులు రాసి ఇస్తాడు. అప్పుడు సుమిత్ర, చూశారా అండి, పంతులు గారు చెప్పిన దోష నివారణ జరిపించాలి. లేదంటే మన మనవడు మనకు దక్కడు. చూడండి, మనం ఇక్కడ ఉంటే మనం అనుకున్నది జరగనివ్వడు మన అబ్బాయి. అవును సుమిత్ర. చూడు బాబు, నీకు నానమ్మ తాతయ్య అంటే ఇష్టం కదా. మనం మన ఊరికి వెళ్ళి వద్దాం. వస్తావా? అక్కడ పచ్చని పొలాలు, చెట్లు, గేదెలు, రకరకాల పక్షులుంటాయి. అలాగే వస్తాను నానమ్మా. ఇంతకీ మాధవరావు సుమిత్ర తమ మనవడిని తీసుకుని తమ ఊరికి వెళ్తారా లేదా తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.